దేవునికి స్తోత్రం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. మరి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపాటు చేసిన దేవుని వాక్యము చూద్దాం రండి. కీర్తనల గ్రంథము 36వ కీర్తన 7వ వచనమండి. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి ఈ వాక్యము మనందరి హృదయాల్లో నెరవేరేలాగా, అలాగే మనకి ఏ శ్రమ కలిగినా, ఏ బాధ కలిగినా, ఏ ఇబ్బందులు కలిగినా మనుషులతో కాదు కానీ దేవునితో చెప్పుకుని ఆయన్ని ఆశ్రయించి ఆయన్ని పాదాల దగ్గర మొరపెట్టుకునే వారిగా ఉండడానికి ఈరోజు మనం ప్రార్థన చేద్దామండి. మరి మీరు ఎక్కడి నుండైతే ఈ వాక్యము వింటున్నారో దయచేసి ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కల మా తండ్రి, ప్రభువా, మరొక్కసారి నీ పాదాల చెంతకు వస్తున్నామయ్యా. నీ కృపచేత మమ్మల్ని అందరినీ జ్ఞాపకము చేసుకోండి అయ్యా. తండ్రి, ఈరోజు నీవిచ్చిన ఈ వాక్యము మా అందరి జీవితాల్లో నెరవేర్చమని అడుగుచున్నాను ప్రభువా. అవును తండ్రి, నీ కృప ఎంతో అమూల్యమైనదయ్యా. అవును ప్రభువా, నీ కృపతో మమ్మల్ని కనికరము చూపి గడిచిన రాత్రికాల సమయమంతా కూడా క్షేమంగా దాటించి మరొక నూతన రోజు మా అందరికీ ఇచ్చినందుకు మరొక్కసారి నీ పరిశుద్ధ పాదాలకి వందనాలు, నీకు స్తోత్రములు తండ్రి. ఇంతగా నీ కృప, నీ కాపుదల మాపై ఉంచి అయా మమ్మల్ని కాపాడిన విధానం పట్ల నీకు వందనాలయ్యా. ఇలాంటి భయంకరమైన రోజుల్లో అయా నీ కృప మాపై ఉంచి ఎన్నో ఆపదల నుండి, అయా ఎన్నో ప్రమాదాల నుండి మమ్మల్ని తప్పించి ఈరోజు సజీవులుగా మమ్మల్ని ఉంచినందుకు నాయన కేవలం నీకు మాత్రమే స్తుతులు, ఘనత, మహిమ కలుగును గాక తండ్రి. అలాగే ప్రభా, ఈరోజు నీవిచ్చిన ఈ వాక్యం ప్రకారంగా ఇదిగో తండ్రి. అవును ప్రభా, మేము ఇంతకాలము అయ్యా మాకు ఏ బాధ కలిగినా, ఏ ఇబ్బందులు కలిగినా మనుషులతో చెప్పుకున్నాము కానీ అయ్యా పరమ తండ్రి నీవున్నావని, అయ్యా నీవే మాకు సహాయకర్తగా ఉన్నావని, నీవే మాకు దేవుడివై ఉన్నావని మేము గ్రహించలేకపోయాం ప్రభా. తండ్రి, మమ్మల్ని క్షమించండి అయ్యా. ఇంతకాలము మనుషుల మీద ఆధారపడి మనుషుల్ని ఆశ్రయించి మరెన్నో ఇబ్బందులకి గురైపోయాం ప్రభా. తండ్రి, మమ్మల్ని క్షమించండి అయ్యా, మమ్మల్ని మందించండి తండ్రి. ఈ రోజునైనా నీ పాదాల చెంతకు వచ్చి నిన్ను ఆశ్రయించుచున్నాం ప్రభా. నీ కృపచేత మమ్మల్ని జ్ఞాపకము చేసుకోండి అయ్యా. అవును తండ్రి, ఈ రోజు నుండి మాకు ఏ బాధ కలిగినా, ఏ శ్రమ కలిగినా, ఏ ఇబ్బందులు కలిగినా అయ్యా వాటి నుండి విడిపించగలవాడువు నీవున్నావని నీ పాదాల చెంతకు వచ్చి నీ పాదాల దగ్గర మొరపెట్టుకుని నిన్ను ఆశ్రయించడానికి నీవే మాకు సహాయము దయచేయండి తండ్రి. అవును ప్రభు, ఇంతకాలము మా సొంత శక్తితో ఆధారపడి మోసపోయామయ్యా. తండ్రి, మమ్మల్ని క్షమించండి అయ్యా. ఈరోజు మా సొంత శక్తిని విడిచిపెట్టి అయ్యా నీ మీదే ఆధారపడుతున్నామయ్యా, నిన్నే ఆశ్రయించుచున్నాం ప్రభువా. నీవే మాకు దిక్కు ప్రభువా, నీవే మాకు సహాయకర్త ప్రభువా. అవును తండ్రి, నీ కృప ఎంతో అమూల్యమైనదయ్యా ప్రభువా. ఇలాంటి భయంకరమైన రోజుల్లో అయ్యా మేము నీ రెక్కల నీడని ఆశ్రయించడానికి మాకు నీవే సహాయము దయచేయండి అయ్యా ప్రభా. మేము నీ రెక్కల చాటున దాగి ఉండి అనేకుల కొరకు ప్రార్థన చేయడానికి నీవే మాకు సహాయము దయచేయండి తండ్రి. ప్రభా, నీవే కృప చూపించండి అయ్యా. దినము నిన్ను వెంబడించి అయ్యా నీ వాక్యానుసారంగా మేము నడుచుకుని నిన్ను వెంబడించేవారుగా ఉండడానికి నీవే మాకు సహాయము దయచేయండి తండ్రి.
అలాగే తండ్రి, ఈ సమయంలో ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించారో, ఎవరైతే నీకు మొరపెడుతున్నారో ప్రతి ఒక్క మొర నీవు ఆలకించండి అయ్యా. ప్రభా, ఈ రోజు నుండి వారు కూడా నైనా వారికి ఏ బాధ కలిగినా, ఏ శ్రమ కలిగినా, ఏ ఇబ్బందులు కలిగినా మనుషులతో కాదు కానీ ప్రభా, నీతో వారు చెప్పుకుని నిన్ను ఆశ్రయించి అయ్యా నీ పాదాల దగ్గర మొరపెట్టుకునేవారుగా వారు ఉండడానికి నీవే వారికి సహాయము దయచేయండి తండ్రి. ప్రభా, నీవే వారికి సహాయకర్తగా ఉన్నావని, నీవే వారికి దేవుడివై ఉన్నావని, నీవు మాత్రమే వారి కలిగిన ఇబ్బందుల నుండి విడిపించగలవాడు నీవు మాత్రమని వారు గ్రహించుకుని నీ యందు విశ్వాసముతో నీ పాదాల దగ్గర మొరపెట్టుకోవడానికి నీవే వారికి సహాయము దయచేయండి తండ్రి. ఇలాంటి భయంకరమైన రోజుల్లో వారు నీ రెక్కల నీడని వారు ఆశ్రయించి నీ రెక్కల చాటున వారు దాగి ఉండి అనేకుల కొరకు ప్రార్థన చేయడానికి నీవే వారికి సహాయము దయచేయండి తండ్రి. ప్రభా, ఈరోజు మేము చేసే ప్రతి ఒక్క ప్రయాణములో కానీ, ప్రతి ఒక్క పనిలో కానీ నీ కృప, నీ కాపుదల మా అందరిపై ఉంచమని ప్రభా అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బతుమాలి వేడుకున్న మా పరలోక మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.